ఫుల్ ఫన్ అనమాట. రసంగి నిద్రలేకమ్మా ఒకసారి. సాయి జగన్ సాయి రెడ్డి పిచ్చి కొట్టు కొడతాడు ఫ్రెండ్స్. విజయవాడ నుంచి అయితే అడవినక్కలం దాకా వచ్చాము. ఇప్పుడు అడవినక్కలం నుంచి ఈ రోడ్లో వెళ్ళాలన్నమాట. లాస్ట్ ఇయర్ సోమనాపురం అనే ఊర్లో వెళ్ళాం. ఇప్పుడు అక్కడ జరగట్లేదు, దానికి ముందు ఈదర అనే ఊర్లో అయితే జరుగుతుంది. ఓకే చలో వెళ్దాం పదండి. ఎంసీ లక్కీ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మీ అందరికీ కనుమ శుభాకాంక్షలు అయితే చెప్తున్నాను. అప్పుడే భోగి సంక్రాంతి అయితే కంప్లీట్ అయిపోయినాయి. అప్పుడే మనం చివరి రోజుకి అయితే వచ్చేసాం. యాక్చువల్గా మొన్న మా ఫ్రెండ్స్తో అయితే కోడిపందాలకు వెళ్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. హ్యాండ్ ఇచ్చారు వాళ్ళు మనోళ్ళు. ఈ రోజైనా ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి, ఎందుకంటే లాస్ట్ రోజు కదా. చూద్దాం అని అయితే ఈతర దగ్గర కోడిపందాలు అయితే జరుగుతున్నాయి, అక్కడికైతే స్టార్ట్ అవుతున్నాము. ఎందుకంటే ఈ వైపు మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయర్ వరకు అయితే రాదు కదా, 2026 వరకు ఆగాలి. సో అందుకనే స్టార్ట్ అవుతున్నాం. ఓకే వెళ్తూ అయితే మాట్లాడుకుందాం. ఒకప్పుడైతే ఈ రోడ్లు చాలా అంటే చాలా కంకర రాళ్ళు, అసలు రోడ్లు అయితే గతుకుల రోడ్డు అనమాట. వెళ్ళడానికే మాకు 1/2 అవర్ పట్టేది. ఇప్పుడైతే రోడ్లు బాగా వేసారు, వెళ్ళడానికి చాలా స్మూత్గా ఉంది. కార్లు కూడా బాగా వెళ్ళిపోతున్నాయి. మాకు కూడా వెళ్ళడానికి అయితే చాలా బాగుంది గైడ్స్. ఎక్కడికి వెళ్తున్నారు ఫ్రెండ్స్? రో బెట్టింగ్ రో. ఇదిగోండి ఏదరికైతే ఇంకా 6 కిలోమీటర్స్ ఉంది. ఈ రోడ్లో మనం ఆగిరిపల్లికి కూడా వెళ్ళచ్చు. ఫ్రెండ్స్ మీరు తాగేవాళ్ళు అయితే కింద కామెంట్ చేయండి. కళ్ళు చాలా మంచిదని విన్నా, నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. బాబాయ్ ఏదరా సరే సరే ఏదర ఇటేగా ఓకే ఓకే థ్యాంక్ యూ బాబాయ్. ఓకే గాయస్ ఈదర అయితే ముందే మేము మా ఫ్రెండ్స్ కొంచెం ఈదర కాదు వేరే రూట్లోకి వచ్చామని చెప్పి, మ్యాప్స్ అంటే సిగ్నల్ ఉండదు ఇక్కడ, అందుకనే మ్యాప్స్తో అయితే చూడలేకపోయాము. ఓకే చలో వెళ్తున్నాం. ఏదరా ఏదరమాత పుణ్యక్షేత్రం అండి గాయస్. ఈసారి మనం ఎప్పుడు వచ్చినప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ బాగుంది, ఇక్కడ వైబ్. యుద్ధలే దిష్టి బొమ్మలు అయ్యింది. ఆ దిష్టి బొమ్మలు తీయకూడదాం, వియర్స్ చూసినప్పుడు నన్ను తిట్టుకుంటారు. ఎవరో దిశా పటాని అని ధోని సినిమాలో ఉంటుందిలేండి. ఏదరలోని కోడి పందాలకి అయితే వచ్చేసాం గాయస్. ఆ గార్డెను మరి చలికాలం కాబట్టి తొందరగా చీకటి పడిద్ది. మేము లేట్ అయ్యింది మాకు ఇంటి నుంచి రావడానికి. చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉందో. అమ్మో చెట్లు. కోడి పందాలు చాలా చోట్ల జరుగుతాయి కానండి, టెంట్లు వేసి అక్కడ అయితే మనం ఉండలేమండి, అంత ఇదిగా ఉండదు. మనకి తోటల్లో జరిగే అయితే మనకి చాలాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు, అండ్ మనకి ఒక వైబ్ అనేది అయితే కంప్లీట్గా ఉంటుంది మనకి. దీని పేరేంటి? రసంగి. ఇదిగోండి మన చేతిలో ఉన్నదైతే రసంగి అంట. మామూలుగా లేదు, చూడండి అసలు ఎలా చూస్తుందో. హరిచరణ్ అంట.
మనం ఫోటో తీసుకుందామని అడిగాను, ఇచ్చాడు. రసంగి నిద్రలేకమ్మా ఒకసారి. అయితే ఓడిపోయింది ఫ్రెండ్స్. మన వీడియోకి అయితే ఇలా స్ట్రైక్ పడింది అనమాట. అందుకనే నేను ఈ 2 వీక్స్ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ అప్లోడ్ చేయలేకపోయాను. సో మనకి ఇలా స్ట్రైక్ పడితే ఏంటంటే ఇలా 2 వీక్స్ ఏ షార్ట్స్ కానీ వీడియోస్ కానీ ఏమీ అప్లోడ్ చేయలేము. మనం కమ్యూనిటీ గైడ్లైన్స్ అంతగా చదవలేదు, సో అందువల్లే ఇలా ఎఫెక్ట్ అవుతుంది. ఇలా కోడి పందాలది నాకు వైలెన్స్ ఆఫ్ యాక్ట్ కింద అయితే స్ట్రైక్ పడింది. సో ఫ్రెండ్స్, వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు చూసుకోండి, ఇలా వైలెన్స్ కానీ లేకపోతే యాక్సిడెంట్ కానీ ఇలాంటి అయితే అప్లోడ్ చేయకండి. మనకి కాపీ రైట్ పడిన పర్లా కానీ స్ట్రైక్ పడితే మాత్రం ఛానల్ ఎఫెక్ట్ అవుతుంది. నాకు తెలిసి ఈ విషయం చాలా మందికి తెలుసు, బట్ తెలియని వాళ్ళు ఒక 10% పీపుల్ అయినా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, యూట్యూబ్ స్టూడియోలో అయితే మనకి ఈ స్ట్రైక్ గురించి జస్ట్ నోటిఫికేషన్ ఇస్తాడు తప్ప దాని గురించి డీటెయిల్స్ అయితే ఏమి ఇవ్వడు. క్రోమ్లోకి వెళ్ళి చెక్ చేస్తే నాకు ఈ స్ట్రైక్ అనేది April 16th అయితే ఎక్స్పైర్ అవుతుందని ఇచ్చారు యూట్యూబ్ వాళ్ళు. సో ఫ్రెండ్స్, అది మ్యాటర్. ఈ 3 monthsలో మిగతా 2 స్ట్రైక్స్ పడకుండా మెయింటైన్ చేసుకుంటే ఛానల్ అయితే సేఫ్గా ఉంటుంది. సో మీరు కూడా చూసి అప్లోడ్ చేసుకోండి. ఓన్లీ కోడి పందాలే జరుగుతున్నాయి. అయిపోయినాయి అంట, కాయరాజా కాయలు గుండాట్లు అంటారు కదా, అవన్నీ అయిపోయినాయి అంట. ఇక్కడ ఓన్లీ కోడి పందాలు జరుగుతున్నాయి. ఒక 1 hour 1.5 hour స్పెండ్ చేసాము. మన కోడి పందాల్లో అంత నాలెడ్జ్ లేదు కాబట్టి సరే ఆడదాం. ఇంకో ప్లేస్ ఉంది, కొంచెం ముందుకెళ్తే వస్తుంది అది. చలో అక్కడికి వెళ్తూ మాట్లాడుకుందాం. జోదం అనేది చాలా అంటే చాలా ప్రమాదకరం. అవి ఆడి ప్రాణాల పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాటికైతే మ్యాక్సిమం దూరంగా ఉండండి. ఎప్పుడైనా సరదాగా అంటే ఓకే, కానీ ఏదైనా అతికి మించి చేస్తే అనర్థాలే దారి తీస్తాయి లాస్ట్కి. సో ఆడండి ఎప్పుడైనా ఒకసారి, ఓకే అంతే, అది వద్దు. ఈదర దగ్గర నుంచి అడవినకలో ఏరియాకి అయితే వచ్చేసాం. మనం అక్కడ కాయరాజకాయ ఇవి అయితే అక్కడ లేవని చెప్పాం కదా, సో ఇక్కడ ఉన్నాయి, సరదాగా చూద్దామని చెప్పి అయితే ఇక్కడికైతే వచ్చేసాము. ఇదిగోండి అడవినకలంలోకి మొత్తం అయిపోయింది. లాస్ట్ రోజు కదండి, ఇంకా మొత్తం అందరూ ఇళ్ళకైతే వెళ్ళిపోతున్నారు. మనకి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అయితే కోడి పందాల కోసం ఆగాల్సిందే. పెద్ద బజార్ది ఆరు తీసాడు ఫస్ట్ రాడు పెట్టాడు. Round 2, fight. ఫుల్ ఫన్ అన్నమాట. పెద్ద బజారు, చిన్న బజారు, ఇక చిన్న బజారు. వద్దు వద్దు, ఇటేసి 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 వేసి 13. అదే అదే ఇక్కడ పెడుతున్నాను అంతే. ఇది లాస్ట్లో డిసిషన్ మార్చుకోవడం మంచిదైంది అనమాట. చిన్న బజార్ వచ్చింది. ఏ సాయి జగన్ సాయి రెడ్డి పిచ్చి కొట్టు కొడతాడు ఫ్రెండ్స్. ఆగరా బాబు అన్నాడు, నా దిష్టి తగిలిపోయింది అంటాడు. చూద్దాం ఎంతవరకు వెళ్ళిద్దా. పెద్ద బజార్ జకాస్. మొత్తానికి కనుమ రోజు అయితే కంప్లీట్ అయింది కోడి పందాలతో. కోడి పందాలను చూసాము, కాయరాజకాయ ఆడాము, డబ్బులు కూడా వదిలించుకున్నాం. మొత్తానికి అలా జరిగిందనమాట ఈ రోజు అయితే. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.